హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు క్రియేషన్ అండి. ఈ వీడియోలో అయితే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏమంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రైస్ ఫిక్సింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా డీటెయిల్గా చెప్పానండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎలా ఫిక్స్ చేస్తే ఎలా ప్రాఫిట్ వస్తుంది మనకి వీడియో చూస్తే మీకే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. బిగినర్స్కి అయితే మనం ముందుగా దాని మీద బేసిక్స్ మీద ఈ బ్యాంగిల్ ప్రైస్ ఫిక్సింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ థ్రెడ్, మళ్ళీ కుందన్స్, బ్యాంగిల్స్, బేస్ బ్యాంగిల్స్, ఫ్లాట్ అన్న రౌండ్ షేప్ బ్యాంగిల్స్ అన్న దానికి కావాల్సింది. మళ్ళీ ఫ్లాట్ ఆర్ రౌండ్ బ్యాంగిల్స్లో కట్స్ ఉంటుంది. 1 కట్, మళ్ళీ 2 కట్, మళ్ళీ 4, 6, మళ్ళీ 12 కట్స్ కూడా వస్తుంది. మన బ్యాంగిల్స్ డిజైన్ బట్టి మనకి ఏ కట్స్ తీసుకుంటే బాగుంటుందని డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ 2 టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటుందని చెప్పాను కదా, మళ్ళీ ఇంతకుముందు చెప్పాను కదా, అంతేనండి. ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఫిక్సింగ్ చేసుకోవాలని, థ్రెడ్ బ్యాంగిల్స్కి ఏమేమి కావాలో ఆ మెటీరియల్స్ అండి. ఇవి ఫస్ట్ రా మెటీరియల్స్, మళ్ళీ డిజైనింగ్, మార్జిన్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇది తీసుకోకపోతే ప్రాఫిట్ అనేది ఉండదు. మార్జిన్లు, ప్యాకింగ్ ఛార్జెస్, అవి అన్నీ బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్గా 5 బేస్ చేసుకొని మనం ప్రైస్ అనేది ఫిక్స్ చేసి చెప్పగలుగుతామండి. మార్జిన్ అనేది మనం చేసే టైమింగ్ బట్టి, మళ్ళీ ప్యాకింగ్ ఛార్జెస్, షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ అవర్స్కి మార్జిన్ ఎంత అమౌంట్ ఫిక్స్ చేయాలనేది కూడా అందులోనే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ముందు రా మెటీరియల్స్ చెప్పాను కదా, అందులో 1 కట్ బ్యాంగిల్స్, మళ్ళీ 2 కట్, 4 కట్ బ్యాంగిల్స్, మళ్ళీ 6 కట్, 12 కట్ బ్యాంగిల్స్ అండి. 1 కట్ బ్యాంగిల్స్కి సేమ్ అండి ప్రైస్. ఆల్ కట్ బాక్స్ అయితే 140 రూపీస్కి వస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్స్ అని పెడతారు బాక్స్కి. కొంతమంది హోల్సేల్ రేట్స్ అనేసి ఎక్కువ పెంచుతారు, తక్కువగా కూడా ఇస్తారు. వాళ్ళు రేట్ బట్టి ఉంటుంది. మనం దాన్ని చూసుకొని ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఈచ్ 1 బాక్స్లో అయితే 24 బ్యాంగిల్స్ అనేది ఉంటుంది. 1 బాక్స్ ప్రైస్ అనేది 140 రూపీస్ ఆర్ 110 రూపీస్ అయితే పడుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుందని చెప్పాను కదా. అందులో 24 బ్యాంగిల్స్ వస్తాయి. 12 పేర్స్ అనేది ఉంటుంది. ఈచ్ 1 బ్యాంగిల్స్ వచ్చి 8 రూపీస్ అనుకోవచ్చు. 1 పేర్ అయితే 16 రూపీస్ అని పడుతుంది, 16 రూపీస్. అదే 110 రూపీస్ 1 బాక్స్ బ్యాంగిల్స్ అయితే 5 రూపీస్, లేదా 1 బ్యాంగిల్కి 5 రూపీస్, 1 పేర్కి అయితే 10 రూపీస్ పడుతుంది. ఈ చెప్పేవైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మెటీరియల్స్ అండి. ఫస్ట్లో చెప్పాను కదా, ఆ మెటీరియల్స్ నుంచి థ్రెడ్స్, దానికి స్టోన్స్లో కుందన్స్, మళ్ళీ బ్యాంగిల్స్, బేస్ బ్యాంగిల్స్, ఫ్లాట్ అండ్ రౌండ్ కట్స్ వస్తుంది కదా అని చెప్పాను కదా. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఫస్ట్గా థ్రెడ్స్కి అయితే 10 రూపీస్, స్టోన్స్కి అయితే సైడ్ 1 బ్యాంగిల్ ఆర్ మిడిల్ 1 బ్యాంగిల్కి అయితే 1 బ్యాంగిల్కి సైడ్ స్టోన్స్కి అయితే 10 గ్రామ్స్, 1 పేర్కి అయితే 20 గ్రామ్స్ అనేది వస్తుంది. 10 గ్రామ్స్ స్టోన్స్ వచ్చి 22 రూపీస్. 10 గ్రామ్స్ ప్లస్ 10 గ్రామ్స్ కింద అయితే 22 రూపీస్ ప్లస్ 22 రూపీస్ ఈక్వల్స్ టు 24 రూపీస్ టోటల్ అండి. స్టోన్స్కి 1 పేర్ స్టోన్స్కి అయితే 44 రూపీస్. ఇలా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలండి దీన్ని.
నెక్స్ట్ అయితే బేస్ బ్యాంగిల్స్ చెప్పాను కదా, 1 పేర్కి 60 రూపీస్. అదే 10 రూపీస్కి అయితే 1 పేర్ 10 రూపీస్ పడుతుంది. అలాగైతే టోటల్ చేసుకోవాలి. మొత్తం అయితే 66 రూపీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ డిజైనింగ్ అండి. స్లోగా చేసే వాళ్ళైతే 50 రూపీస్, అవర్కి అయితే 50 రూపీస్ అయితే తీసుకోవచ్చు. 3 అవర్స్కి అయితే 100 అండ్ 120 రూపీస్ అయితే తీసుకోవచ్చు అండి. అదే బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే 1 అవర్ అట్లా పడుతుంది. టైమింగ్స్కి అయితే టోటల్ 150 రూపీస్. మార్జిన్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి. సింపుల్ డిజైన్కి అయితే 100 రూపీస్. 3D డిజైన్ హెవీ కుందన్ డిజైన్కి అయితే 3D డిజైన్కి అయితే 200, హెవీ కుందన్ డిజైన్కి అయితే 300. చార్జెస్ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొరియర్ చార్జెస్ అండ్ షిప్పింగ్ చార్జెస్ అండి. లోకల్కి అయితే 80 రూపీస్, నాన్ లోకల్కి అయితే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఛార్జింగ్ షిప్పింగ్ ఛార్జెస్ అండి ఇది. నెక్స్ట్గా అయితే మెట్రో సిటీస్ 100 రూపీస్ టు 200 అయితే పడుతుంది. అదే మెట్రోలో లేకుండా ట్రైన్స్లో అలా అయితే వస్తుంది కదా ఇప్పుడైతే మొత్తం ఆల్ టోటల్ అయితే ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం అయితే 566 రూపీస్ అయితే వచ్చింది నాకైతే. మీరైతే ఇదే అమౌంట్ అయితే ఇంత అమౌంట్ ఛార్జ్ చేశారనుకుంటారు. అందులో 50 రూపీస్ అలా తగ్గించి ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అని చెప్పాలండి. ఈ ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.